ముందు నువ్వు నాకు నచ్చావంది. పెళ్లై పిల్లలు పుట్టి భర్త దుబాయ్ బాట పట్టాక మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని నువ్వు నాకు నచ్చలేదు చచ్చిపో అంది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఏకంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లికి చెందిన హరీష్ 3 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కొత్తపల్లికి చెందిన కావేరితో వివాహమై 2 పిల్లలున్నారు. ఈ క్రమంలోనే హరీష్ కుటుంబ పోషణ నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. భర్తతో ఎడబాటు కారణంగా భార్య తప్పుడు దారికి మళ్లింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయింది. ఇక కావేరి తీరు గమనించిన స్థానికులు హరీష్ కు సమాచారం అందించారు. హుటాహుటిన దుబాయ్ నుండి తరికొండకు చేరుకున్నాడు. ఇద్దరిని వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. కానీ భర్తతో కాదు ప్రియుడితోనే ఉంటానని భర్తను చచ్చిపో అనడంతో మనస్తాపానికి గురైన హరీష్ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లికి ముందు నువ్వు నాకు నచ్చావంది. పెళ్లై పిల్లలు పుట్టి భర్త దుబాయ్ బాట పట్టాక మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని నువ్వు నాకు నచ్చలేదు చచ్చిపో అంది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఏకంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లికి చెందిన హరీష్ 3 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కొత్తపల్లికి చెందిన కావేరితో వివాహమై 2 పిల్లలున్నారు. ఈ క్రమంలోనే హరీష్ కుటుంబ పోషణ నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. భర్తతో ఎడబాటు కారణంగా భార్య తప్పుడు దారికి మళ్లింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయింది. 4 ఏళ్ళు వచ్చింది. మళ్ళీ 2 ఏళ్ళు ఇక కావేరి తీరు గమనించిన స్థానికులు హరీష్ కు సమాచారం అందించారు. హుటాహుటిన దుబాయ్ నుండి తరికొండకు చేరుకున్నాడు హరీష్. ఇద్దరిని వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. కానీ భర్తతో కాదు ప్రియుడితోనే ఉంటానని భర్తను చచ్చిపో అనడంతో మనస్తాపానికి గురైన హరీష్ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నా 4 ఏళ్ళ నుండి వచ్చిండు. 2 ఏళ్ళు ఉన్నాడు. 4 ఏళ్ళు వచ్చిండు. మళ్ళీ 2 ఏళ్ళు నా కొడుకు నా కోడలు ఇబ్బంది పెట్టింది. ఇలా వాళ్ళు ఇద్దరు ఒకటాయి నా కొడుకును రావమంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. నా కోడలు వేరేటోనికి ఉండి ఆయన పేరు రక్షను, దాని పేరు కావేరి, నా కొడుకు పేరు హరీష్. వాళ్ళు నా కొడుకును టార్చర్ పెట్టి నా కొడుకును వాళ్ళు ఇద్దరు కలిసి టార్చర్ పెడితే నా కొడుకు భరించలేక బయటపడి చచ్చిపోయిండు. నా కొడుకు బిడ్డ కొడుకు, నా కొడుకు మనవరాలు 10 ఏళ్ళది, నా మనవాడు 6 ఏళ్ళోడు. నా కొడుకు ఏదో బతకలేక దేశాల పొన్న దుబాయ్ పొన్న పోయి బతకడానికి పోతే ఇక నా కొడలు ఈ పని చేసింది. నా కొడుకు మొన్న సోమవారం నడొచ్చిండు. నిన్న మంగళవారం నాడు చనిపోయిండు. మళ్ళీ వాళ్ళని కలిసి ఊకుండా రానంటే ఊకుండా రా నువ్వు చావంటే అయితే ఇద్దరు కలిసి అన్నవాళ్ళు చచ్చిపోయింది. నా కొడుకు నా కోడలు